నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. ఎవరికి వాళ్ళు తమ గెలుపు గుర్రాల జాబితాల్ని సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి గెలుపు గుర్రాల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఇక చాలామంది నేతల పేర్లు అయితే ఒక మొదటి జాబితాలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మరో వారం రోజుల్లో కూడా ఇక నేతల జాబితా అయితే సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో మరి చూద్దాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసుకుంది. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తూ ఉంది. సో గెలుపు గుర్రాలలో కాంగ్రెస్ కూడా ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకునే దిశగా ఇక అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదురు చూసినటువంటి బీఆర్ఎస్ కూడా ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకొని మా ఉనికి కూడా ఉంది అని తెలంగాణలో చూపించుకోవడానికి, పార్లమెంట్లో వాళ్ళ గొంతుకొని వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇక ఈ నెల 27న చేవెళ్ల సెంటిమెంట్ను కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేయబోతుంది. సో చేవెళ్లకు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. సో 2 గ్యారెంటీలు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి ఆ 2 పథకాలని, ఆ 2 గ్యారంటీలని చేవెళ్ల వేదికగా చేవెళ్ల సెంటిమెంట్ని రిపీట్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో అనేక అంశాలు ఉన్నాయి. సో మాట్లాడదాం. మొదటగా ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. అనంతరం పూర్తి వార్తా వివరణలకు పోదాం. మొదటగా ఈనాడు చూద్దాం ఒకసారి. ఈనాడులో కాంగ్రెస్లోకి నేతల వలస, సీఎం రేవంత్ను కలిసిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి. ఇక 27న ప్రియాంక సభలో పార్టీలోకి. నేడు అస్తంగూటికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. ఇక డిప్యూటీ మేయర్ శ్రీలత గత 1 వీక్ బ్యాకే జాయిన్ అవుతారన్నారు, కానీ కొన్ని కారణాల వల్ల కానట్టున్నది. సో ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీల అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో రీసెంట్గానే చూసాం మనం, అల్లు అర్జున్ మామగారైనటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, బొంతూరు రామ్మోహన్ కావచ్చు, ఇక్కడ చేవెళ్ల విషయానికి వస్తే పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు. సో నిన్న మొన్న చాలామంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇది ఒక భారీ శాఖ అని చెప్పుకోవాలి. మళ్ళీ లిక్కర్ స్కామ్, లిక్కర్ రాని అంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా, అటు బీజేపీ నేతలంతా కూడా, అధికార నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విరుచుకుపడుతున్నారు. లిక్కర్ స్కామ్ పార్లమెంట్ ఎన్నికల వేళ తెర మీదకి వచ్చింది. రేపో మాపో అరెస్ట్ కాబోతుంది కవిత అనేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. సో ఇక కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనటువంటి హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. సో ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ అసలు ఏం జరుగుతుంది, రాజకీయంగా ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నటువంటి ఒక రకమైనటువంటి హైటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో మాట్లాడదాం వివరణలో, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. ఇక తహసీల్దార్ కార్యాలయంలోనే ధరణి సమస్యల పరిష్కారం, మార్చి మొదటి వారం నుంచి అమలు, పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ, రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మొత్తం మీద ధరణికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలంటూ, ఆ పరిష్కారానికి సంబంధించినటువంటి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో అవన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే వాటిని పరిష్కారానికి ఒక వేదికనైతే ఎంచుకున్నారు. మరి చూద్దాం మరి ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతుంది ప్రభుత్వం. ఇక మరో వార్త, జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం. చైర్మన్గా మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ. సో గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం, 317 జీవో నెంబర్ 317 కావచ్చు, జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ గాంధీ భవన్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, ఇక సెక్రటరియట్ కావచ్చు, ఇక ప్రజా దర్బార్, ముఖ్యంగా ప్రజా దర్బార్ కావచ్చు, అనేక మార్లు తమ వినతులు ఇచ్చిర్రు, మంత్రులు కలిసే ప్రయత్నం చేసిర్రు. సో అందులో భాగంగానే దాని మీద ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. సో మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి చైర్మన్గా మంత్రి దామోదర రాజనరసింహను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక మరో వార్త, దూకుడుగా తొలి అడుగు, ఏపీలో 99 స్థానాలకు తెదేపా జనసేన అభ్యర్థుల ఖరారు. ఇక 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన రేపు. ఇక అందులో తెలంగాణలో 10, 15, ఆంధ్రప్రదేశ్లో 34. ఇక ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణ పనుల ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇవే ఉన్నాయి ప్రధానంగా మనకైతే.
ఇక ఇక్కడ వార్తుంది, కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమేనా? ఇక ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వ నిర్ణయం. మేడిగడ్డలో కాఫర్ డ్యాం నిర్మాణంపై ముందుకు రాని గుత్తేదార్ సంస్థ. పంప్ హౌజ్ మునగకుండా చేపట్టిన పనులు అసంపూర్తిగానే. ఈ కాళేశ్వరం చూసినప్పుడల్లా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరు పైసలు రా నాయన, ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ పెట్టిర్రు, ఎట్లా పోసినట్టు అయింది అలా మొత్తం పైసలను తీసుకుపోయి. కాపర్ డ్యాం నిర్మాణంపై ముందుకు రాస్తలేదట గుత్తేదార్ సంస్థ. కాపర్ డ్యాం నిర్మించాలంటే మళ్ళా వేల కోట్ల రూపాయలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ. వనపర్తి నియోజకవర్గానికి రెండోసారి పదవి. ఎలాంటి వివాదాలు చిక్కులు లేకుండా భూ రికార్డులు నిర్వహించాలి. అందుకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించాలి. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. ఇక ధరణి దరఖాస్తులకు మోక్షం అంటూ వార్త రాసిర్రు. సో ధరణి దరఖాస్తులకు మోక్షం అనేటువంటి వార్త రావడానికి ప్రధాన కారణం మనందరికీ తెలుసు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని ప్లేస్లో కొత్త పోర్టల్ తీసుకొస్తాం, దానికి సంబంధించినటువంటి రూపురేఖలు మారుస్తామనే రీతిలో వాళ్ళు ప్రచారం చేసిర్రు. సో అదే తరహాలో దరఖాస్తులు వచ్చినాయి. ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి. ధరణి వల్ల అనేక మంది ఆగమయ్యారు. సో దానికి సంబంధించి ఆ దరఖాస్తులను పరిశీలించాలి, సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అక్కడే పరిష్కరించాలంటూ ఇక వార్త రాశారు. చూద్దాం. ఇక మరో వార్త, 31746 జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం. చైర్మన్గా వైద్య ఆరోగ్య మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం. ఇంతకుముందు చదివినటువంటి వార్తనే. RRR చకచక ప్రత్యేక చొరవ చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక భూ పరిహారంలో వాటా చెల్లించేందుకు సిద్ధం. నాబర్డ్ రుణంతో ఇచ్చే యోచన. 347 కిలోమీటర్ల మేర నిర్మాణం, 30,000 కోట్ల ఖర్చు అంచనా. ఇక ఉత్తర దక్షిణ భాగాలకు 4,500 హెక్టార్ల భూసేకరణ. ఈ ఏడాది సేకరణ పూర్తయితే 3 ఏళ్లలో రోడ్డు అందుబాటులోకి. ఇక ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి RRRకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రత్యేక చొరవ చూపుతా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. ఇక RRR అనుకుంటే మళ్ళీ ఆ RRR అనుకున్నారు, పార్ట్ 3 పార్ట్ 4 వస్తుంది అనుకున్నారు. మనం అనుకున్నటువంటి సినిమా కాదు ఇది. మనకు RRR అనేటువంటి ఒక రోడ్ వస్తూ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఆ RRRకి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్డు ప్రత్యేక చొరవ చూపుతా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే కొంత అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. మరో వార్త, జాతర జబర్దస్త్. మేడారానికి 1.5 కోటి మంది భక్తులు. గద్దెల నుంచి నిజ స్థలాలకు వనదేవతలు. ముగిసిన 4 రోజుల్లో మహాజాతర. ఇక తల్లుల ఆశీస్సులతోనే నాకు సంతానం. 25 ఏళ్లుగా దర్శించుకుంటున్న స్పీకర్. ప్రపంచంలో ఇదే అతిపెద్ద జాతర సీతక్క. 8 లక్షల గొర్రెలు, మేకలు, 4 లక్షల కోళ్ళు. మాంసానికే 500 కోట్లు పెట్టిన భక్తులు. ఇక 4.12 కోట్ల మేర మద్యం విక్రయాలు. బెల్లం, కొబ్బరికాయలు, చీరలు అంతా కలిసి 1000 కోట్ల బిజినెస్. కానీ నిజంగా వనదేవతలైనటువంటి సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అరే ఎవరి స్టేటస్ చూసినా కూడా మేడారం జాతరలో నిలువెత్తు బంగారాన్ని ఇక సమ్మక్క సార్లకు సమర్పిస్తున్నటువంటి ఫోటోలు దర్శనమిచ్చినాయి. జంపన్న వాగు దగ్గర చిలకాలాడుతున్నటువంటి, స్నానాలు చేస్తున్నటువంటి ఫోటోలు కనిపించినాయి. నిజంగా ఆ యొక్క మేడారం జాతరను చాలామంది కూడా ఫుల్ ఎంజాయ్ చేసిరు. మన తెలంగాణలో చెప్పాలంటే నిజంగా సుక్క ముక్క, దాంతోపాటు మనకు అమితమైనటువంటి భక్తి ఉంటుంది. సో భక్తిలో భాగంగా ఇక అమ్మవార్లకు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరినందుకు గాను వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరికి సంతానం కలిగినందుకు, ఇంకొకరికి ఇంకొక కారణం, ఇంకొకరికి ఉద్యోగం రావడం, ఇట్లా. సో మొత్తం మీద మాత్రం 1000 కోట్ల బిజినెస్ జరిగిందట సమ్మక్క సారలక్క పేరు మీద. ఇక జాతర జబర్దస్త్ అనేటువంటి వార్త అయితే మనకు ప్రధానంగా అనిపిస్తోంది. ఇక ఇంకో వార్త, 500కే వంట గ్యాస్ పథకానికి 800 కోట్లు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం మనం. ఎస్, అక్కడనే ఇచ్చారు మనకు మేడారానికి సంబంధించి. జనం నుంచి వనంలోకి చిలకలగుట్టకు తరలి వెళ్తున్న సమ్మక్క తల్లి. ఇక సారలమ్మను కన్నెపల్లి పూజా మందిరానికి తీసుకెళ్తున్న పూజారులు. త్యాగాల తల్లులకు 1.5 కోటి మొక్కులు. ముగిసిన మేడారం మహాజాతర. వన ప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తులు రాక. అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. ఇక అన్నీ తానై జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ ఆఫీసర్ని సమన్వయం చేస్తూ ముందుకు. నిజంగా ఒక్కసారి సీతక్క గురించి చెప్పుకోవాలి. నిజంగా మేడారం జాతర ఎలా ఇంత సక్సెస్గా అయ్యి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక ప్రతి ఒక్కరూ మేడారం వెళ్ళి ఎలా అయితే హ్యాపీగా తిరిగి వెళ్ళిరో అమ్మవారిని దర్శనం చేసుకోనికే మొక్కులు చెల్లించుకోనికే. సో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అలాగే తిరుగు ప్రయాణం చేసి తమ తమ గమ్యస్థానానికి తమ తమ నివాసాలకు చేరిరంటే నిజంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక మంత్రి సీతక్క లాంటి నాయకుల యొక్క చొరవ, అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ పనితీరు, అధికారులను ఇక ఆ అధికారుల మీద కొంత ఒత్తిడి తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందితో కూడా సరైనటువంటి సక్రమైనటువంటి రీతిలో వర్క్ చేయించడం. సో ఇదంతా కూడా సీతక్క క్రెడిట్ పోతుంది. ఎందుకంటే సీతక్క ఒక గిరిజన బిడ్డగా, ఒక ఆదివాసీ బిడ్డగా, సో ఆ యొక్క ములుగు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆ మేడారం జాతరలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఏ సమస్యలు భక్తులకు రాకుండా అన్ని రకాల సకల సవలతులను ఏర్పాటు చేసి సీతక్క మంత్రిగా ఉండి అక్కడ పర్యవేక్షిస్తూ ఆమె యొక్క కర్తవ్యాన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్వహించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అన్నీ తానై జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న మంత్రి సీతక్క అంటూ వార్త రాసిరు. వారం రోజుల పాటు ఆమె అక్కడనే ఉన్నారు. వచ్చినటువంటి పొలిటీషియన్స్ని గెస్టులందరినీ రిసీవ్ చేసుకున్నారు, మనం చూసినాం. ఇక మరో వార్త, భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంటే చట్టం సవరణ. సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం. పెండింగ్ దరఖాస్తులకు వచ్చే నెల మొదటి వారం నుంచి పరిష్కారం. ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రక్రియ స్టార్ట్ కావాలి. రైతుల భూ వివరాలని విదేశీ కంపెనీలకు గత సర్కార్ అప్పగించుడైంది. విలువైన భూముల్ని ఇతరుల పేరిట మార్చలేదని గ్యారంటీ ఏముంది? అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ధరణిలోని లోపాలు సమస్యల్ని మరింత లోతుగా స్టడీ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి కమిటీతో రివ్యూ. సో ఇంతకుముందు చెప్పుకున్నాం ధరణి గురించి ముందడుగేసింది ఓ స్టెప్ అని. ఇక ఆమ్దాని పెంచండి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్, ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్. 10,000 కోట్ల అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు. ఆదాయానికి గండికొట్టి అక్రమ వ్యవహారాలపై నిఘా. మొత్తం మీద ఆమ్దాని పెంచుండి అని చెప్పేసి వార్త రాసిర్రు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు చేసిన అప్పులకు పాపం వీళ్ళు బాధ్యులయ్యారు. ఈ బంగారు తెలంగాణ అనుకొని ఎంతో కొంత పైసలు ఉన్నాయి అనుకొని అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి మంచి భరోసాతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఓ వారం రోజులలో అన్ని శాఖల రివ్యూలు చేసి చూస్తే ఏం లేదు. అట్టిగానే బంగారు షిప్పున్నదన్నాడు, బంగారు షిప్ప లేదు, ఎండి షిప్ప లేదు. ఇక మొత్తం మీద ఏం చేయాలి మరి? ఆమ్దాని పెంచాలి. గతంలో ఎక్కడెక్కడైతే గొర్రెల పంపిణీ కావచ్చు, ఇతరితర కమర్షియల్ ట్యాక్సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడెక్కడైతే గండి పడ్డాయో ఆ గండిని పూడ్చాలి, పక్కదారి పట్టొద్దు. ప్రభుత్వానికి ఆమ్దాని తెచ్చేటువంటి ప్రయత్నంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారులని సర్వం సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆదేశాలు అయితే జారీ చేసింది. పూర్తి వార్తా వివరణ చూద్దాం. ఏముంది ఇక్కడ వార్త? కుంటలో ట్రాక్టర్ బోల్తా 24 మంది మృతి. ఉత్తరప్రదేశ్లో రోడ్డు పక్కనున్న కుంటలో ట్రాక్టర్ బోల్తా పడి 24 మంది మృతి చెందారు. మృతిలో 2 నెలల పసికందు సహా 8 మంది చిన్నారున్నారు. వీరంతా గంగా స్నానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజంగా బాధాకరం. చిన్న 2 నెలల పాప ఉన్నదట. బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకు, 2 కోట్ల నకిలీ ప్రొడక్టులు సీజ్. నాసిరకం చాయ్ పత్తితో 2
ఎస్ సారీ నాసిరకం చాయ్ పత్తితో రెడ్ లేబుల్ బ్రూక్ బ్యాండ్ ప్యాకెట్లు అండ్ పారాచూట్ డబ్బాలో కల్తీ నూనె నింపి అమ్మకం, సర్ఫ్ ఎక్సెల్, విల్, టైడ్ పౌడర్లు సబ్బులోనూ డూప్లికేటు, డేంజరస్ కెమికల్స్తో లైజాల్, హార్ఫిక్, కాటెదాన్ నాగారంలో తయారీ. ఇక హోల్సేల్గా సప్లై, 3 అరెస్టు, పరారిలో మరో 3. బా ఈసోటి బడవేగాలను పట్టుకొని బడిత పూజ చేయాలి, బట్టలంతా ఊడదీసి ఇక ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాతలు పెట్టి చెంపలు సెలమనిపియాలి. మొత్తం నకిలీ, ఇలా నకిలీ సబ్బులు, నకిలీ సర్ఫులు. అరే గింత దారుణంగా నాకు అర్థం కాదు. మరి నాసిరకం చాయ్ పత్తిలట ఇలా మార్కెట్లోకి పోతే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఈ అప్డేట్ యుగంలో చాలామంది కూడా ఫోకస్డ్గా ఒక సబ్బు కొన్నా, ఓ చాయ్ పత్తి డబ్బా కొన్నా, లేకపోతే ఇంకోటి ఓ సర్ఫ్ కొన్నా కూడా చెక్ చేసుకుంటలేరు చాలామంది. సమయం లేకపోవడం, ఓపిక లేకపోవడం, వచ్చింది తక్కువ ధర తీసుకున్నాం, వాణ్యం అయిపోయింది. కానీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోర్రి, ఇది ఒరిజినలా డూప్లికేటా, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు, ఒకసారి మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అగ్వకు వచ్చింది కానీ చెప్పి అంగట్లో తీసుకొని ఈపుకు పూసుకుంటే ఆగమయ్యేది మనమే, మళ్ళీ దవాఖాన పాలయ్యేది మనమే. సో గింత దొంగ పడవేయగలరట. జర ఆలోచన చేయరి, దొరికితే మాత్రం విడిచిపెట్టకూరి. ఎస్ ఇక ఈశ్వరీభాయ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆమెది ప్రముఖ పాత్ర. సీఎం రేవంత్ మంత్రివర్గంలో గీతారెడ్డి లేకపోవడంలో లోటేనని వ్యాఖ్య. 2 రోజులు వానలు, ఇవాళ 7, రేపు 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్. వర్షాల ప్రభావంతో టెంపరేచర్లు తగ్గే అవకాశం. ఆల్రెడీ అక్కడక్కడ వానలు పడుతున్నాయి. అటు నారాయణఖేడు అటు ఇటు కొన్ని ప్రాంతాలలో అయితే వానలు పడుతున్నాయి. సో చూద్దాం, వాతావరణ మార్పులు వస్తూ ఉన్నాయి, వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని చల్లగాలికి ఇచ్చిపెట్టొద్దు, ముందే జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, తర్వాత దవాఖానా పాలవుతాం కాబట్టి. ఇక ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నిట్లపై క్లారిటీ. పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు. మహబూబ్నగర్ సీట్పై పీఠముడి, ఆ సీట్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు. ఇక సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ను దింపే ఛాన్స్. జహీరాబాద్ నుంచి దిల్రాజ్ పేరు పరిశీలన. ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగు. మనం మాట్లాడుకున్నాం, ముందుగానే ఇంట్రడక్షన్లు చెప్పుకున్నాం. జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నది బీజేపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే బలమైనటువంటి గెలుపు గుర్రాల ఎంపికను చేస్తుంది. ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు దించుతా ఉన్నారో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎట్లా చేసి మెజారిటీ ఆఫ్ సీట్లు ఈ బీజేపీ కొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. ఢిల్లీలో చక్రం తిప్పాలి, ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలనేటువంటి కాన్సెప్ట్లో బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్త. ఒక్కసారి మన తొలి వెలుగు పత్రిక చూద్దాం ఒకసారి. సమ్మక్క సారలమ్మ వనప్రవేశము, దక్షిణాది కుంభమేళ మేడారం జాతర పరిపూర్ణము. అమ్మల వనప్రవేశంతో ముగిసిన జాతర, సాంప్రదాయ వాయిద్యాల మధ్య వనప్రవేశం చేయించిన పూజారులు. ఇక తిరుగు ప్రయాణంతో మేడారం తాడ్వాయి రోడ్డుపై వాహనాల రద్దీ. సో ఇంతకుముందు చూస్తాం. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఇదే. 8 మంది పేర్లను ఫైనల్ చేసిన అధిష్టానం. ఈటెల, కొండ, జీకే, బూరకు టికెట్ కన్ఫామ్. నేడు రేపు మొదటి జాబితా విడుదల. ఎస్ ఇక బీర్లు దొరకట్లే, వైన్స్ బార్లలో బీర్లు నో స్టాక్ అంటూ బోర్డులు. మండే ఎండలో చిల్డ్ బీర్ తాగడు కష్టమే. మందుబాబులకు సర్కార్ బిగ్ షాక్. బీర్ల కంపెనీలకు 1000 కోట్ల ప్రభుత్వ బకాయిలు. సరఫరాను నిలిపివేసిన ఉత్పత్తి సంస్థలు. వేసవి కాలంలో కొరత తప్పదంటున్న మద్యం దుకాణాలు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పనితీరు మారట్లే. ఈ మద్యం మొత్తమే బంద్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది తెలంగాణలో ఎన్నో కుటుంబాలు కోరుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది, అధికారంలోకి రాగానే బెల్ట్ షాపుల మీద ఉక్కుపాలం మొత్తం, బెల్ట్ షాపులన్నీ క్లోజ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నది. పాపం 75 రోజులు అవుతున్నది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి. మరి ఆ బెల్ట్ షాపుల ముచ్చట ఏం చెప్పలే, చూడాలి. కానీ మొత్తం మీద బీర్లు అయితే దొరికాయట. వేసవి వస్తూ ఉంది కాబట్టి ఇక వేసవిలో బీర్లకు ఎక్కువ తాకిడి ఉంటుంది. ప్రభుత్వం చాలా బకాయి ఉన్నాయట. 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయిలు ఉన్నాయట. ఇక బీర్ల కంపెనీలు అంతా సరఫరా నిలిపేసినాయి. జర బీర్లు తాగేటోళ్లకు ఇది ఒక షేదు వార్త అనుకోవాలి. ప్రేమ జంటకు పార్కులో నో ఎంట్రీ.
ఇకపై రొమాన్స్ చేస్తే జైలుకే స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు. కలిసి వెళ్లే వారిపై 24 గంటలు నిఘా. పలు పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలు. 12 ప్రేమ జంటలపై అరెస్టులు, కౌన్సిల్. ఒకసారి ఈ వార్త చూడాలి. ఇలా పెరుగుతున్నటువంటి యొక్క అభివృద్ధిని చూస్తూ ఉంటే ఆనందపడాలను. ఇదే అభివృద్ధి, ఇదే టెక్నాలజీ ఇంత పెరుగుతూ ఉంటే కూడా అసాంఘిక కార్యకలాపాలకు ఇక పార్కులు అడ్డగా మారినాయి. ఆ పార్క్ అన్నప్పుడు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు అందరూ వస్తారు. అందరూ కూడా అక్కడికి వచ్చి కొంత వ్యాయామం చేసుకోవడమో, ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేద్దామని వస్తారు. కానీ ఇక ఈ ఊతుంటారు కదా కొంతమంది, ఊతు ఆ పార్కులని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇట్లా ఇక ప్రేమ జంటలకు పార్కులో నో ఎంట్రీ అంటూ పోలీసులు 24 గంటల వాళ్ళ మీద నిఘా పెడతా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల అక్కడ ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి ఇతరులకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి సో దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. ఇవాళ యూతే రేపటి భవిష్యత్తు, మీరు భవిష్యత్తు తరం కాబట్టి సో ఒకసారి ఆలోచన చేయాలి. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించదు కాబట్టి సో పోలీసులు అయితే మీ మీద నిఘాలో పెట్టిర్రు, మీ ఇష్టం మరిగా జాగ్రత్తగా ఉండాలనేది పోలీసుల హెచ్చరిక. ఇక ఇంకో వార్త, వైఎస్ బాటలో రేవంత్. మాజీ సీఎంల బాటలోనే ముందుకు. చేవెళ్ల సెంటిమెంట్ను వదలని కాంగ్రెస్. ప్రభుత్వ పథకాలని అక్కడి నుంచే స్టార్ట్. 27న చేవెళ్ల నుంచి గృహజ్యోతి 27న చేవెళ్ల నుంచి గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. టీఎస్ బదులు టీజీ. మారున్న కొత్త వాహన రిజిస్ట్రేషన్ కోడ్. నేడో రేపో వెలువడుతున్న గెజిట్ నోటిఫికేషన్. ఇక గొర్రెల స్కామ్లో సోమేష్ మాజీ సీఎస్ పాత్ర ఉందన్న కాంగ్రెస్. 4 అధికారులు అరెస్టు. ఇక గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనం. 16,835 యూనిట్లకు సంబంధించి లెక్కలే లేవు. పశుసంవర్ధక శాఖపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. విదేశాలకు పారిపోయిన కీలక నిందితులు. ఇక నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైన ఏసీబీ అట. లుకౌట్ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమైనట. కానీ ఈ గొర్రెల స్కామ్ నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు యాదవులందరినీ కూడా గొర్రెల పేరిట గొర్రెలు చేసేటువంటి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. అరే మా యాదవ బిడ్డలు ఎక్కడ చదువుకొని అసెంబ్లీలో అడుగు పెడతారో, ఎక్కడ చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు అడుగు పెడతారో, ఎక్కడ చదువుకొని అమెరికా పోతారో, ఎక్కడ చదువుకొని దుబాయ్ పోతారో, ఎక్కడ చదువుకొని మా యాదవ బిడ్డలు సెటిల్మెంట్ అవుతారో, ఇక వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళు రాజకీయాలకు వస్తే మళ్ళీ మా పప్పులు ఉడకైనటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకులు, గత పాలకులు ఇక యాదవ బిడ్డలకు గొర్రెలను ఎరేసి వాళ్ళని ఆగం చేసే ప్రయత్నం చేశారు. పోనీ అట్లనన్నా పూర్తి స్థాయిలో ఇచ్చిన మాట మీద నిలబడి గొర్రెలను ఇచ్చిరు అంటే మొదటి విడత అక్కడక్కడక్కడక్కడ విత్తనాలు చల్లినట్టుగా కొంతమంది గొర్రెల పంపిణీ చేసిండు. రెండో విడత అన్నాడు, అధికారం కోల్పోయాడు. మరి ఆ రెండో విడతలు కట్టినటువంటి డీడీలు ఇంతవరకు గొర్రెల పంపిణీ లేదు. మరి ఎటుపోయిందా అంటే పైసలు బాయే, సారు పదవి బాయే, అధికారం బాయే. పెద్ద స్కామ్. ఇగో గొర్రెల స్కామ్లో సోమేష్ మాజీ సీఎస్ పాత్ర ఉన్నదట కాంగ్రెస్ చెప్తా ఉంది. అలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంత ఆగం చేశారంటే గత ప్రభుత్వం, గత పాలకులు అంటే నిజంగా కులాలను, మతాలను రెచ్చగొడుతూ పాపం సెంటిమెంట్ వర్కౌట్ చేస్తూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి శారణ మందం కూడా మా యాదవ బిడ్డలకు న్యాయం చేసిన పాపన పోలే. ఇక గొర్రెల పేరు చెప్పి దాచుకొని తిన్నారు తప్ప ఇక యాదవ బిడ్డల ఎదుగుదలను ఓర్వలేదు గత పాలకులు. ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. సర్కారు ధాన్యం దర్జాగా మాయం. తాళం వేసిన గోదాం నుంచి 20,000 బస్తాల తరలింపు. ఈ భారీ దోపిడీ వెనుక ఓ మంత్రి అనుచరుల హస్తం. లక్షల బస్తాలు సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించిన రైస్ మిల్లర్. విషయం తెలిసి ముఠా స్కెచ్. స్థానికుల ఫిర్యాదుతో 300 బస్తాలు పట్టుకున్న పోలీసులు. సీజ్ చేసిన వాహనాల్ని వదిలేయాలని నేతల ఒత్తిడట. ఆ మంత్రి ఎవరాల పేరు చెప్తే అయిపోతుంది కదా. ఈ దాసుడు ఎందుకు, ఈ ముసుగులో గుద్దులాటెందుకు? మనోళ్ళు నమస్తే తెలంగాణలో రాసిరు. మీకు తెలిసే ఉంటుంది కదా ఆ మంత్రి ఎవరో. బయటికి లాగి ప్రజలకు తీసుకుపోయి ఆగమాగం చేయొచ్చు కదా. మరి మంత్రి లేడు, ఎవరు లేరు, అట్లనే బురద జల్లే ప్రయత్నాలు. ఇక 2 వీలర్ ఉందా, ఇందిరమ్మ ఇల్లు రానట్టే. బాగా పెట్టారు కదా టైటిల్. 2 వీలర్ ఉందా, ఇందిరమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే
గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కార్ ఇచ్చింది 7,740 కోట్లు. లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. 2 వీలర్ ఉన్నా ఇందిరమ్మ ఇల్లు రానట్టునట. ఇక వాషింగ్ మిషను, ఫ్రిడ్జ్ వంటివి ఉన్నా సరే ఇక ఏవైతే సర్కారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు రావట. పథకానికి 7,740 కోట్లు ఖర్చు అవుతుందట ప్రవేశపెట్టింది. కానీ పూర్తి స్థాయి లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్ల రూపాయలు కావాలంట. కానీ నిజంగా నమస్తే తెలంగాణలో రాసిన ఈ వార్తను చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలే ఇలా ఇందిరమ్మ ఇల్లు కావాలంటే వాషింగ్ మిషన్ ఉండొద్దు, ఫ్రిడ్జ్ ఉండొద్దు, 2 వీలర్ ఉండొద్దు, 4 వీలర్ ఉండొద్దు, ఫ్యాన్ ఉండొద్దు, లైట్ ఉండొద్దు. ఇవేమి కూడా కండిషన్లు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలే. అట్టిగానే ఇక ఈ వార్త చూస్తున్న తెలంగాణ ప్రజలారా ఆగం కాకుర్రి. నా పేరు మీద బండి ఉన్నది, మా ఇంట్లో టీవీ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, బాత్రూంలో బల్బు ఉన్నది, ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక పేపర్లో రాసిరు కదా, నేను పథకాలకు అర్హున్నో కాదో, నాకు వస్తాయో రావో, నేనేం చేయాలో రామో అని చెప్పి నెత్తికి చేతులు పెట్టుకొని దుప్పటి కప్పుకొని ఆలోచన చేయకుర్రి. ప్రభుత్వం ఒక నియమ నిబంధనల్ని, ఒక గైడ్లైన్స్ని జారీ చేసినాక గప్పు నమ్ముర్రి. అప్పటిదాకా ఇటువంటి వార్తలు చూసి సోషల్ మీడియాలో ఇక మీమ్స్, ట్రోల్స్ చూసి ఆగం కాకుర్రి. యువతలని ఆగం చేయకుర్రి. గమ్మత్ అనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నియమ నిబంధనలు చెప్పలేదు, ఏ గైడెన్స్ జారీ చేయలేదు. ఖచ్చితంగా 2 వీలర్ ఉంటే మేము ఈ పథకాలకు వీళ్ళు అనర్హులు అని చెప్పేసి, వాషింగ్ మిషన్లు ఉంటే వీళ్ళు అనర్హులు అని చెప్పేసి, ఇక బల్బు ఉన్నా, ఫ్యాన్ ఉన్నా, టీవీ ఉన్నా, లాస్ట్కు రైస్ కుక్కర్ ఉన్నా కూడా వీళ్ళు అనర్హులు అని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేము. చెప్తా ఉంది ఇలా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎటువంటి దుష్ప్రచారాలని నమ్మొద్దు అనేటువంటి రీతిలో ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని ఇట్లాంటి వార్తలు దర్శనమిస్తూ ఉంటే నిజంగా ప్రభుత్వం చెప్పకముందే ఇక ప్రజల్ని ఆగం చేయడానికి ఈ వార్తలు బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. మీరైతే ఆగం కాకురి. ప్రభుత్వం ఏదైతే అఫీషియల్గా చెప్తుందో గప్పుడు మనం నమ్మాలి. ఎస్, సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం కోదండరావుపల్లిలో నీళ్లు లేక బోసిపోయిన పల్లె చెరువట. ఇదే చెరువు ఇది, ఇదే సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలము ఇక కోదండరావుపల్లిలో నీళ్లు లేక బోసిపోయిన పల్లె చెరువు. ఎటు చూసినా ఎండిన చెరువులేనట. నిరుడు ఎండల్లోనూ మత్తళ్ళు, నేడు నెర్రలిచ్చిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. ఇక అంటేనేమో అన్నారు అంటారు, తిడితేనేమో తిట్టిరు అంటారు. అరే కాంగ్రెస్ వాళ్ళు 2 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అనుకో. ఈ 2 నెలల వానలు మస్తు వానలు పడ్డాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నది. ఈ 2 నెలలకు చెరువులు ఎండిపోనికి ఏమైనా సంబంధం ఉన్నదా? చెరువులు ఎండిపోనికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా? వచ్చేది ఎండాకాలం, ఎండలు మామూలుగా లేవు, విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి. పూర్తి స్థాయిక సమ్మర్ రాకముందు ఇప్పటికే ఎండలు మండిపోతూ ఉన్నాయి, చెరువులు ఎండిపోయినాయి. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ అట. ఇక జనదేవతల వనప్రవేశం, సమ్మక్క జాతర ఏర్పాట్లో సర్కార్ విఫలం. తాండ్వాయి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జామ్, బస్సులు అందుబాటులో లేక భక్తుల తిప్పలు. ఆర్టీసీ అధికారులపై దాడికి ప్రయత్నమట. ఒక్క వార్త కూడా మరి పనికొచ్చేటువంటి వార్తలు కనబడతలే ఇలా. ఇవి మొత్తం మీద అయితే ఇవాళ వార్తల హెడ్లైన్స్.